హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రోల్ చికెన్ శాండ్విచ్ చేసేద్దాము. చపాతీతో చాలా ఈజీగా ఉంటుంది. ముందుగానే ఇవన్నీ క్యాప్సికమ్ మనల్ని కట్ చేసి పెట్టుకోవాలి, మనకి ఏమేమి కావాలి అనేది. తర్వాత వచ్చేసి నేను ఒక 100 గ్రామ్స్ కన్నా పైన ఉంది చికెన్ని బాగా కడిగి ఇలా ఆయిల్లో వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ముందుగానే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 minutes మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇట్లా మామూలుగా ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అండ్ కారము, ఉప్పు వేసి చేస్తున్నాను. ఇక్కడ నేను ఉప్పు వేసి ఏమంటారు వీడియో అనేది కొంచెం క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఓకేనా అండి. కొంచెం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము చికెన్ పీసెస్ని. తర్వాత వచ్చేసి మనం చపాతీ చేసుకోవాలండి. చపాతీ కొందరికి, నాకైతే కరెక్ట్గా ప్రాపర్గా చేయడం అయితే రాదు కాబట్టి నేను కట్ చేసుకున్నాను. రౌండ్ ఒక ప్లేట్ తీసుకొని చూసారు కదా, ఈ విధంగా చపాతీని 2 sides కూడా మంచిగా కాల్చుకున్నాక పక్కన పెట్టేసుకోవడమేను. నేను వచ్చేసి ఒక 3 మాత్రమే చేశానండి చికెన్ రోల్స్. చికెన్ శాండ్విచ్ అనేది నాకు 3 మాత్రమే వచ్చాయి నాకున్న క్వాంటిటీకి. చూసారు కదా, పక్కన ఇక్కడ చికెన్ వేసేసుకొని ఇందులోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మొత్తం కూడా వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో అండ్ క్యారెట్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అదేవిధంగా దీనిలోకి మైనీస్ వేసుకోవాలి. కొంచెం వచ్చేసి టమాటో సాస్ వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోవాలి, అది స్కిప్ చేయండి, ఏం కాదు. మెయిన్ వచ్చేసి మైనీస్ అనమాట. దీన్ని తినడం వల్ల ఎక్కువ మంది లావ్ అవుతారు. ఓకే, మీకు ఇష్టం ఉంటాయండి. నాకైతే అది వేస్తే బాగుంది అనిపించింది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్వాంటిటీ. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మనం చపాతీని ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ వేసేసుకొని ఫస్ట్ కొంచెం మైనీస్ కొంచెం మళ్ళీ ఒకసారి అప్లై చేసి దానిపైన మనం చేసుకున్న ఈ యొక్క చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం కూడా మనం ఇంకొకటి ఐటెం ఇదే విధంగా చేయడానికి ట్రై చేద్దాము. చికెన్తోనే చికెన్ బర్గర్ చేద్దాము నెక్స్ట్ టైం. చూసారు కదా, రోల్ చికెన్ శాండ్విచ్ ఈస్ రెడీ. ఈ విధంగా ముందర మనం పేపర్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. బట్ నా దగ్గర ఆ పేపర్స్ ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గానే చూపిస్తున్నాను. అదేవిధంగా 2-3 వచ్చాయి నాకు, అవే ఇక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా ఈజీ అండి, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం పోయి మనం 80-90 రూపీస్ పెట్టుకొని అవసరం లేదు. మనమే ఇంట్లో ఒక 200-300 కానీ తీసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి కొని పెట్టుకుంటే 2-3 ఐటమ్స్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చికెన్ లేకుండా ఓన్లీ సలాడ్స్ మాత్రం వేసుకున్నా కూడా అది శాండ్విచ్ అవుతుంది. రోల్ చికెన్ శాండ్విచ్ అని కూడా అనుకోవచ్చు, ఏం కాదు. నా దగ్గర చికెన్ ఉంది కాబట్టి చికెన్ యాడ్ చేశాను. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.